హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో రివాంష్ అంతంత అనుకుంటూనే ఉన్నాను, పెద్దగా అయిపోతున్నాడు. వానికి 11th మంత్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో వాని 10th మంత్ ఫోటోషూట్ కానీ మేము బయటికి వెళ్ళాము గండిపేట పార్క్కి. అంతకుముందు కొంచెం లంచ్ కంప్లీట్ చేసుకుందామని కృతంగాకి వెళ్ళామన్నమాట. అక్కడ వాడు ఎంజాయ్ చేస్తున్నారు, లైటింగ్స్ అంతా చూసుకుంటూ. నేను మా ఆయన అండ్ అత్తమ్మ కలిసి వెళ్ళాము. గండిపేట పార్క్ ముందు పాతగా ఉన్నప్పుడు డిఫరెంట్ ఉండే, సో ఇప్పుడు మొత్తము డిఫరెంట్గా చేసేసారు. ఆ పార్క్ మాత్రము సూపర్ వ్యూ ఉంటుందన్నమాట. చెరువు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చెట్లు, చాలా మంచిగా ఉంటుంది. సిట్టింగ్ ఏరియా అండ్ ఫ్యామిలీతో ఫుల్ ఎంజాయ్ చేసుకోవచ్చు మనము. ఎంట్రీయే డిఫరెంట్ అనమాట. ఫుల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చెట్లు ఉంటాయి. అన్నీ వింత వింతగా కొత్తగా అనిపిస్తుంటాయి. సో ఇలా ఎంటర్ చేయంగానే కింద స్టోన్స్, పక్కకి చెట్లు విత్ షేప్, కటింగ్ కూడా సూపర్ కటింగ్ ఉంటుందన్నమాట. ప్రతిదీ నీట్గా మెయింటైన్ చేసుకున్నారు. చెట్లు షేప్ అలా షేప్ అవుట్ అవ్వకుండా టైం టు టైం కటింగ్ అవంతా నీట్గా చేస్తారు అండ్ క్లీన్గా మెయింటైన్ చేస్తారు పార్క్ అంతా. మీరు ఎప్పుడైనా మీ ఫ్యామిలీతో వెళ్ళడానికి ట్రై చేయండి, చాలా బాగుంటుంది పార్క్. ఇలా ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ తోటి ఏదన్నా లైక్ సాయంత్రం టైంలో పిక్నిక్కి అలా రావాలంటే చాలా బాగుంటుంది. ఫుడ్ బయట నుంచి ఇక్కడికి ఎలా ఉంది, సో మనం బయట ఏమైనా ఫుడ్ తెచ్చుకోవచ్చు, బయట నుంచి తెచ్చుకొని తినొచ్చు. ఇలా రివాన్స్కి ఒక కింద బెడ్షీట్ లాంటిది వేసేసి వాని టాయ్స్ పెట్టేసుకొని వాని కొన్ని ఫొటోస్ దింపాము. డ్రెస్సెస్ చేంజ్ చేద్దాం అనుకున్నాం కానీ అంత టైం దొరకలేదు. అండ్ వాడు బాగా ఎంజాయ్ చేసిండనమాట అక్కడ వెదర్కి అండ్ గడ్డిలో ఆడుకోవడానికి. చెట్లను చూసి చాలా ఎగ్జైట్ అయిపోయిండు. నాకు మాత్రం చాలా మంచిగా అనిపించింది ఇలా ఫోటోషూట్. ఎవ్రీ టైం ఇంట్లోనే అని కాకుండా పర్టికులర్గా లైక్ డిఫరెంట్ కూడా ట్రై చేద్దామని ఇలా పార్క్కి వచ్చామన్నమాట. అండ్ ఈ పార్క్ అంత టికెట్ అంత ఏం లేదు, జస్ట్ 50 రూపీస్ అనమాట టికెట్ పర్ హెడ్. సో అందరం కలిసి వచ్చి ఇలా ఎంజాయ్ చేస్తున్నాం మేమైతే. వాడు కూడా బాగా ఎంజాయ్ చేసిండు అక్కడిక్కడ. వానికి ఇలా లాన్స్లో, గార్డెన్స్లో తిరగడం చాలా ఇష్టం అనమాట. సో ఆల్మోస్ట్ మార్నింగ్ లేవగానే 9 కొద్దిగా ఎండ వస్తుంది కదా, ఆ టైంకి వాడిని బయటికి తీసుకెళ్ళి చెట్లలో అక్కడిక్కడ తిప్పుతుందనమాట అత్తమ్మ. డైలీ మార్నింగ్ మాత్రం ఎండకు పక్కా కూర్చోబెడతాము. ఇప్పుడైతే వింటర్ సీజన్ కాబట్టి చల్లగా ఉంటుంది ఇంట్లో, కాబట్టి ఎండ రాగానే ఎండలో కూర్చుంటే కొంచెం రిలాక్సింగ్ అనిపిస్తుంది. వాడిగా చెట్లని, అక్కడ బర్డ్స్ వస్తుంటాయి అవన్నీ చూస్తూ ఎంజాయ్ చేస్తాడనమాట. ఇక్కడ ఎలా ఎంజాయ్ చేస్తున్నా లాన్లో అక్కడ కూడా మా దగ్గర కూడా అలానే ఎంజాయ్ చేస్తాడు. సేమ్ ఇంటి దగ్గర ఎలా ఉంది అలానే ఎక్స్పెక్ట్ చేసిండు. కానీ పిల్లలకి మాత్రం ప్లే టైం సూపర్ ఉంటుంది, ఆడుకోవడానికి కూడా చాలా టైము మంచి ఆడుకోవచ్చు అనమాట. ఇలా మంచి నీట్గా మెయింటైన్ చేస్తాడు. వాడు మాత్రం ఎన్ని ఫొటోస్ మంచి స్టిల్స్ ఇచ్చిండు ఫొటోస్కి. నాకు కొంచెం ఓకే, హ్యాపీ అనమాట. ఎందుకంటే అసలు ఏ ఫోటోషూట్ చేయాలన్నా ఫుల్ డిస్టర్బ్ చేస్తున్నాడు ఈ మధ్యన. అందుకే నేను వాంది 8th and 9th మంత్ ఫోటోషూట్ చేశాను కానీ అంత స్టేటస్లో ఇక్కడ అప్లోడ్ చేయలేను. వాడు అంత డిస్టర్బ్ చేసేసిండు. ఇంకా ఇంట్లో ఏం చేయాలి అనిపించింది, అందుకే ఇలా బయటికి పార్క్కి వచ్చి చేద్దాం అనుకున్నాను. లైక్ చెట్లల్లో డిఫరెంట్ థీమ్ ఉంటుంది కదా అని చేశాను. మీరు కూడా మీ ఇంటి దగ్గర ఇలాంటి ఏదైనా పార్క్స్ ఉంటే ట్రై చేయండి. ఫోటోషూట్స్ బాగా వస్తుంది. నేచర్కి మాత్రం సూపర్ లుక్ వస్తుంది కదా ఫొటోస్ తోటి, గ్రీనరీ పక్కకి. సో మనం ఏం ఎఫెక్ట్స్ ఏం యూజ్ చేసే అవసరం లేదు, మంచిగా వస్తుంది. బట్ ఇది మాత్రం పార్క్ చాలా బాగుంటుంది. ఇది ఏరియా మొత్తం పార్కింగ్ ఏరియా తర్వాత ఇలా ఉంటుంది. మొత్తం పైన డిఫరెంట్గా కట్టించాడు. గండిపేట అనే పార్క్ కాకుండా దీన్ని హెచ్ఎండిఏ పార్క్ అని కూడా అంటారు. సో ఈజీగా మనకు దగ్గర గండిపేట నుంచి టెంపుల్ దగ్గర నుంచి వెళ్తే దగ్గరనే ఉంటుంది. ఆల్రెడీ ఇది పాత పార్క్ ఉండే, సో అది చిన్న ఉండే ఆ పార్క్ అప్పుడు. ఇది ఇప్పుడు పెద్దగా చేసేసారు. ఇదంతా వ్యూ. చెట్లని మాత్రం సూపర్, అశోక చెట్లు అన్నీ బాగా మెయింటైన్ చేస్తారు. అక్కడ సైడ్ రైట్ సైడ్ పార్కింగ్ ఉంది, యాజ్ వెల్ యాజ్ వాకింగ్ ఏరియా కూడా ఉంది. ఇక్కడ సైడ్ ఏమో లెఫ్ట్ సైడ్ చెరువు, టోటల్లీ మొత్తం చెరువు. ఆ చెరువు అవతలనే మా ఇల్లు అనమాట. మా ఇంటి వెనక నుంచి గండిపేట చెరువు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చెరువు ఉంది కదా, ఈ చెరువు అవతల నుంచి మా ఇల్లు ఏరియా అంతా ఉంటుంది. మంచిగా అనిపిస్తుంది. ఇలా నేచర్లో ఈ గ్రీనరీ ఇవన్నీ నాకు చాలా ఇష్టం కాబట్టి మంచిగా ఎంజాయ్ చేసినాం మేము. అప్పుడప్పుడు ఈవినింగ్ టైమ్స్లో ఫ్యామిలీతో వస్తూ ఉంటాము. కొద్దిసేపు అలా టైం స్పెండ్ చేసి ఫొటోస్ అవన్నీ దిగి బయటనే ఏదైనా డిన్నర్ చేసుకొని మంచిగా ఇంటికి వెళ్ళిపోతాం అనమాట. నాకు మాత్రం ఆ రోజు చాలా హ్యాపీ అనిపించింది. మంచిగా కూడా వచ్చినాయి 1 ఫొటోస్. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియో, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా కొత్త వీడియోస్ కోసం వెయిట్ చేయండి. మీరు కూడా ఎప్పుడైనా మీ పిల్లలకి ఫోటోషూట్ చేయాలనుకుంటే ఇలానే ట్రై చేయండి. బాయ్, థ్యాంక్ యూ.